తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్‌గా టికెట్ రేట్లు గట్టా పెంచడానికి నా హయాంలో ఎట్టి పరిస్థితుల్లోని కుదరదు, ఇంకా టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేదని చాలా కేటగారికల్‌గా చెప్పడం జరిగింది సార్. దాని మీద ఒక సీనియర్ ప్రొడ్యూసర్‌గా మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అది పుష్పకి ఇచ్చింది కరెక్ట్ జీవో కాదు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్. వాళ్ళు చేసిన తప్పుకి ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఇప్పుడు రేట్ పెంచుకోవడం అంటే 100 రూపీస్ ఉన్న టికెట్ 150, 175, 2 లేకపోతే మ్యాక్సిమం 200 చేసుకోవాలి. అంతేగాని వ్యాస్ట్గా పెంచడం కరెక్ట్ కాదు. ఇట్ హాస్ గివెన్ రాంగ్ సిగ్నల్స్. అక్కడి నుంచి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ. అదే ఇప్పుడు నియంత్రణ చేసుకోవాలనేది ప్రోడక్ట్ తయారు చేసుకునే వాళ్ళు చేసుకోవాలి, కానీ గవర్నమెంట్ కెనాట్ ఇంపోజ్ ఎనీ రూల్స్. ఇప్పుడు ఆక్యుపేషన్ బేస్డ్ ఫ్లైట్లు ఉన్నాయి. ఒక రోజు టికెట్ 3,000 నుంచి 20,000 కూడా పే చేయాల్సి వస్తుంది. అవునండి. ఎందుకు పెంచుతున్నారు? గవర్నమెంట్ ఓన్డే కదా. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్. పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ అని పెంచట్లా. అవును. ఇండియన్ రైల్వేస్ ఉంది, తత్కాలని రేట్ పెంచి అమ్మట్లా. ఇది అట్లానే సినిమా కూడా. మరి దాన్ని ఎందుకు సార్ అంత సీరియస్గా చూస్తున్నారు? అదే కొంతమంది ప్రొడ్యూసర్లు, కొంతమంది గవర్నమెంట్ ఇవన్నీ ఓ ప్రొసీజర్ ఉండాలి దేనికైనా. స్టాండర్డ్ ఉండాలి. స్టాండర్డ్. అంతేగాని సందర్భాన్ని బట్టి మారిపోకూడదు. ఒక సినిమాకి ఎక్కువ పెట్టడం, ఒక సినిమాకి ఇవ్వని అనటం అవన్నీ కరెక్ట్ కావు. స్టాండర్డ్గా ఫస్ట్ 2 వీక్స్ 50% పెంచుకోండి. ఇప్పుడు బ్లాక్ మార్కెట్కి వెళ్ళేదే కదా టికెట్లు ఎందుకు రేట్ పెంచుతున్నారు? డిమాండ్ ఉంటే పెంచుతారు. బ్లాక్ మార్కెట్కి వెళ్ళకూడదు అన్నప్పుడు ఎప్పుడైతే అఫీషియల్గా నువ్వు పెంచుతున్నావో గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మన పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు కదండి, రేట్ పెంచడం వల్ల ట్యాక్స్ గవర్నమెంట్కే వస్తుంది. అంతేగాని అది పెంచేది కూడా రేషనల్గా ఉండాలి. ఒక సినిమాకి ఒక సినిమాకి ఇవ్వటం అవన్నీ కరెక్ట్ కాదు. దానికి టాప్ ఎవరైనా 50% పెంచుకోండి, లేకపోతే పెంచుకోండి అనేది స్టాండర్డ్ ఉండాలి తప్ప సినిమాకి ఇవ్వటం గవర్నమెంట్ చేతిలో ఉండటం కరెక్ట్ కాదు. అది ఇండస్ట్రీ తరఫున సరిగా రిప్రజెంట్ చేయట్లేదు. ఇండస్ట్రీ ఫాల్ట్ కూడా ఉంది, గవర్నమెంట్ కూడా ఉన్నాయి ఆ ఫాల్ట్. స్టాండర్డ్గా మామూలుగా ఇంత పర్సెంటేజ్ పెంచుకోండి ఫస్ట్ 2 వీక్స్. అది ఒక స్టాండర్డ్ రూల్ ఉండాలి. ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎవరికైనా అది స్టాండర్డ్ కామన్గా ఉండాలి. ఇలా పెరుగుద్ది అని ఆ బడ్జెట్ల ప్రకారమే సినిమా తీస్తారు. ఆ బడ్జెట్ల ప్రకారమే సినిమా కొనేవాడు కొంటాడు. అవునండి. అసలు ఇస్తారో ఎవరో గాల్లో దీపం పెట్టుకొని చేసుకోవడం కరెక్ట్ కాదు. అది ఇండస్ట్రీకి మంచిది కాదు, గవర్నమెంట్కి మంచిది కాదు. ఎస్ సార్, ఎస్. అంటే మీరు చాలా వ్యక్తిగతంగా చాలా సాఫ్ట్ పర్సన్ అండ్ వెరీ అంటే ఇంట్రోవర్ట్ లాగా కనిపించే అంత కూల్ కామ్ పర్సన్ మీరు. యు ఆర్ నాట్ ఎన్ ఇంట్రోవర్ట్. మాట్లాడేటప్పుడు దేన్న పంజెంట్గా మాట్లాడతారు. మొన్న అల్లు అర్జున్ ఇష్యూ జరిగిన దాంట్లో ఈజ్ ది ట్రయల్ ఫెయిర్ అండి? ఇప్పుడు అతను ఏం చేస్తాడు అక్కడ? ఎవరు? అల్లు అర్జున్ హీరోగా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాడు. బయట ఒక వ్యక్తి చనిపోయింది దురదృష్టవశాత్తు. వాట్ వే ది హీరో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ సార్? పర్టికులర్ పాయింట్లో ఏం జరిగిందో మనకు తెలియదు. అది డిఫరెంట్ వర్షన్స్ సోషల్ మీడియాలో వాటిలో చూడటమే కానీ. అవునండి. ఇది వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని, పర్మిషన్ ఇవ్వకపోయినా వచ్చారని లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఉన్నాయి వాటిల్లో. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ వాట్ హ్యాపెండ్ దేర్. ఎగ్జాక్ట్లీ. సో మీకు టు క్లోజ్ ది ఇంటర్వ్యూ, పద్మాలయ స్టూడియో మహేష్ బాబుతో సినిమా చేసి మళ్ళీ పద్మాలయ ప్రొడక్షన్ రివైవ్ చేసే అవకాశం ఏమైనా ఉందా సార్? ఎక్కడ కనిపించట్లేదా అసలు గ్లింప్సెస్? సినిమా తీద్దామని లేదు, ముందే చెప్పా కదా. నీకు ఉన్నది ఇప్పుడు ఏదైనా ఒప్పుకుంటే
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడతాను. అంతే. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీస్. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే అన్ని టెక్నాలజీస్ని అడ్వాన్స్ చేసింది మీరే కాబట్టి యూఆర్ ఎలిజిబుల్, పీపుల్ బిలీవ్, క్రెడిబుల్గా ఉంటుంది మీరు చేస్తున్నారంటే. ఇక్కడ విజయవాడలో పెడదాం అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్ యూ సార్. ఇది పద్మాలయ శాస్త్రి గారు తాలూకు అనుభవాలు, అభిప్రాయాలు అండ్ రాబోయే రోజుల్లో ఆయన చేయబోతున్న కార్యక్రమాలు, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఫెయిర్ అండ్ నీట్ అండ్ క్రెడిబుల్. వాళ్ళు ఏం చేసినా అందరూ నమ్మే పనులే చేస్తారు. వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ప్రపంచం అంతా నమ్మింది. అండ్ దిస్ ఈజ్ వాట్ హిస్ ఒపీనియన్స్ ఆర్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.